तेलंगाना प्रदेश कांग्रेस कमेटी चीफ रेवंत रेड्डी ने भारतीय जनता पार्टी और टीआरएस पर नुक्ताचीनी करते हुए दोनों जमातों पर रियासत को आलूदा करने का इल्जाम लगाया है। मीडिया के नुमाइंदों से बात करते हुए उन्होंने कहा कि सीएम केसीआर फरोख्त हो चुके अराकीन असेंबली पर भरोसा करके सियासत खेल रहे हैं और सीएम एमएलएस एमपीज के बयानात ने लोगों को उलझन में डाल दिया है। उनका कहना है कि रियासत में टीआरएस और मरकज में बीजेपी अपनी नाअहली को छुपा रही है। रेवंत रेड्डी ने कहा कि अगर बीजेपी ईडी, इनकम टैक्स, सीबीआई का इस्तेमाल करती है तो टीआरएस रियासती सरकारी इदारों को इस्तेमाल कर रही है और ऐसा करके उन अवामी नुमाइंदों को खत्म करने की कोशिश की जा रही है जो उन्हें नापसंद है। एमएलएस खरीदी मामले को मलकाजगिरी एमपी ने केसीआर का ड्रामा करार दिया कि कविता की जानिब से बीजेपी लीडरों से उनसे रब्त करने के मामले पर टीपीसीसी कायद ने कहा है कि सीपी हैदराबाद सीवी आनंद को फौरन के कविता का बयान रिकॉर्ड करना चाहिए और जिसने भी उनसे रब्त किया है उसकी तहकीकात करके उसे गिरफ्तार करना चाहिए। किसानों के मसाइल, मुलाजिमतों की फराहमी व दीगर का हवाला देते हुए रेवंत रेड्डी ने कहा कि कांग्रेस पार्टी अवामी मसाइल और कमजोर तबकात की जानिब से लड़ेगी। मुख्यमंत्री, पार्लमेंट सभ्युలు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారి తెలంగాణ సమాజాన్ని అంతా గందరగోళానికి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అంజన్ కుమార్ యాదవ్ గారు, సురేష్ షెట్కర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, అనిల్ కుమార్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, వినోద్ రెడ్డి గారు, అదేవిధంగా ఉదయం సిఎల్పి నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మధుయాస్కి గారు, జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు అందరితో కూడా జరుగుతున్న పరిణామాల మీద చర్చించి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులారా, ప్రధానంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 8 సంవత్సరాల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, పాలకుల యొక్క అసమర్థతను, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల మీద చర్చ జరగకుండా ఎప్పటికప్పుడు వివాదాస్పదమైన అంశాలను లేవనెత్తుతూ ప్రభుత్వ రంగ సంస్థలుగా స్వతంత్రంగా వ్యవహరించి విచారణ చేయాల్సిన సంస్థలను రాజకీయ స్వార్థం కోసము సమస్యలను జటిలం చేసి అవి పరిష్కారం కాకుండా చూసి ఆ వివాదాల ముసుగులో పాలకులు తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తుండ్రు. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ సంస్థలను వినియోగిస్తుంటే